నెల్లూరు జిల్లాలో మరో కుంభకోణానికి తెరతీసిన రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు. దేశంలోనే తొలిసారిగా ప్లాస్మా పేరుతో భారీ కుంభకోణం. సహకరించిన సంస్థ ప్రతినిధులు మరియు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరులోని రెడ్ క్రాస్ సంస్థ కరోనా బారిన పడి తిరిగి కోలుకునే వ్యక్తుల నుంచి ప్లాస్మా సేకరించి కరోనాతో బాధపడే పేషెంట్లకు అందజేయడం ద్వారా పలువురి మన్ననలు పొందారు. ఇదే అదునుగా భావించిన ఆ సంస్థ ప్రతినిధులు కొంతమంది చెన్నైలోని కామాక్షి మెమోరియల్ హాస్పిటల్కు భారీగా ప్లాస్మాను సరఫరా చేసి ₹1,00,000 దండుకున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ క్రాస్ సభ్యులు, యువజన విద్యార్థి సంఘాల నాయకులు, పౌర హక్కుల సంఘాల నాయకులు రెడ్ క్రాస్ సంస్థ ముందు ధర్నా చేయడంతో ఒక్కసారిగా ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించిన రెడ్ క్రాస్ సంస్థ పరిరక్షణ సమితి అధ్యక్షులు దీనిపై విచారణ జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని రెడ్ క్రాస్ సంస్థ గౌరవ అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ పరిరక్షణ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ రెడ్డి గతంలో తన కాలేజీ ద్వారా లీకేజీ పత్రాల కుంభకోణానికి తెరతీశారని, అలాంటి కమర్షియల్ వ్యక్తి ఎంతో మంది సహృదయంతో వేల మంది ప్రాణాలు కాపాడాయి రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్గా ఉండటం సిగ్గుచేటని వివరించారు. అలాగే రెడ్ క్రాస్లో సభ్యులైన భయ్య ప్రసాద్ కూడా వ్యాపార దృక్పథంతో ₹1,00,000 దొడ్డిదారిన కాచేయాలని ఉద్దేశంతో చెన్నైలోని అనేక హాస్పిటల్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత ఎస్వి రమేష్తో కలిసి ఈ కుంభకోణానికి తెరతీసినట్లుగా ఆరోపించారు. ప్లాస్మా వ్యాపారం చేయడు. రాజీనామా చేయాలి రెడ్ క్రాస్ చైర్మన్ వెంటనే. రాజీనామా చేయాలి రెడ్ క్రాస్ చైర్మన్ వెంటనే. లేకుండా ప్లాస్మాని బయటికి పంపించడు. సిగ్గో చచ్చిపోయిన వారి పేరుతో ప్లాస్మాని దోపిడీ చేయడు. నశించాలి. కాపాడుకుందాం నెల్లూరు రెడ్ క్రాస్ ని. కాపాడుకుందాం నెల్లూరు రెడ్ క్రాస్ ని. అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి. రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా ఈరోజు రెడ్ క్రాస్ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నటువంటి, అదేవిధంగా ప్లాస్మా పేరుతో కుంభకోణాలకు తెరతీస్తున్నటువంటి నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి పైన, అదేవిధంగా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్ బాబు గారి పైన, అదేవిధంగా ఈరోజు కమిటీ సభ్యులు అయినటువంటి భయ్యా ప్రసాద్ లాంటి వారిపైన ఆరోపణలు వస్తున్నటువంటి వారిపైన సమగ్ర విచారణ జరిపి ఈరోజు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ నెల్లూరు రెడ్ క్రాస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులుగా, రక్తదాతలుగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రెడ్ క్రాస్ ప్రతిష్టని భంగం కలిగిస్తూ ఈరోజు పక్క రాష్ట్రాలకి ప్లాస్మాని అమ్ముకుంటూ ఈరోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వీరిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ జిల్లా కలెక్టర్గా, అదేవిధంగా రెడ్ క్రాస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కనీసం శాంపిల్స్ లేకుండా ప్లాస్మాని బయటికి పంపించడం, అదేవిధంగా వేలకు వేలు ఈరోజు డబ్బుల్ని దోపిడీ గురి చేసి ప్లాస్మాని బ్లాక్ మార్కెట్లో అమ్మడం లాంటి వ్యవహారాలకు ఈరోజు తెరదీస్తూ ఉన్నారు. ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీ పేరుతో ప్రశ్నాపత్రాల లీకేజీకి తెరతీసినటువంటి ఇదే చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు అదే బుద్ధిని ఈరోజు రెడ్ క్రాస్లో ప్లాస్మా ప్యాకెట్ల లీకేజీ దగ్గర కొనసాగిస్తుండడం ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తులైనా సేవా సంస్థలో ఉండాల్సింది, ఇటువంటి వ్యక్తులైనా ఈరోజు పారదర్శకంగా పరిపాలించాల్సిందే అని చెప్పి ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ని పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వెంటనే బాధ్యులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈరోజు రెడ్ క్రాస్లో ఎన్ని లక్షల, ఎన్ని కోట్ల అవినీతి జరిగిందో వాటిపైన విచారణ చేపట్టాలా. ప్రతి ఒక్కదాన్ని కూడా ఆర్టీఐ ద్వారా ప్రజలకు కావచ్చు, జీవితకాల సభ్యులకు కావచ్చు సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, రానున్న రోజుల్లో రెడ్ క్రాస్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టబోయే రెడ్ క్రాస్ పరిరక్షణ ఉద్యమంలో నెల్లూరు ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువజన విద్యార్థి సంఘాల నాయకులకి, ప్రజా సంఘాల నాయకులకి, రెడ్ క్రాస్ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్.